చాలా సంతోషదాయకం. అలాగే మినీ లారీ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి మెంబర్స్ కు కమిటీకి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదల పక్షాన నిలబడతారు అటువంటిది మన అందరికీ తెలుసు. చాలా మంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతుంటారు, ఆటో వాళ్ళకి ఎందుకు 10,000 అని చెప్పి. ఆయన పాదయాత్రలో గమనించాడు అది ఎంత అవసరం వాళ్ళకు అని చెప్పి. అలాగే మన కర్నూలు జిల్లాలో ఒక ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు మన మినీ లారీకి సంబంధించిన లారీస్ అసోసియేషన్ లో ఒక మెంబర్లు వేసి మాకు అనేకమైన కష్టాలు ఉన్నాయి సార్, మాకు కూడా వాహన మిత్ర అమలు పరిస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుంది, దాంతో పాటు లారీలు నడుపుకునే వాళ్ళం కానీ టిప్పర్లు నడుపుకునే వాళ్ళకి అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు టైప్ లో ఇస్తే ఆ వెహికల్స్ కొనుక్కొని మా జీవన విధానం కూడా మెరుగుపడుతుంది అని చెప్పడం జరిగిందన్నమాట. దానికి ముఖ్యమంత్రి గారు గమనించి ఎలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే పేదలు కోరినటువంటి అది ఎంత బడ్జెట్ అవుతుంది, ఇవ్వగలుగుతామా లేదా, ఇస్తామని చెప్పినప్పుడు ఏమైనా ఇక్కడ ఇవ్వాలి అని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేనిఫెస్టోలో అది పెట్టించాడు. బీమా కూడా 10 లక్షల రూపాయలు చేయడము అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకు అనంటే ప్రమాదంలో ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందుతారో, ఎంత నష్టం జరుగుతారో గమనించినటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే 2019లో ఒక మేనిఫెస్టో పెట్టి ఒక చిన్నది కూడా తప్పకుండా 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కారణాలు వెతికి డబ్బు తగ్గించకుండా 5 సంవత్సరాలకి 3 సంవత్సరాలే పరిపాలన ఉన్నా కూడా 5 సంవత్సరాలకు సంబంధించిన అన్ని కూడా పేద ప్రజలకు చేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే నెంబర్ 1 అని చెప్పారు. అదే రీతిలో ఇప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పాడో తూచా తప్పకుండా అమలు చేస్తాడు. అవతల వ్యక్తి హామీలన్నీ కూడా ఏది అమలు చేయలేనివన్నీ కూడా చెప్పేసి ఓట్లు వేయించుకున్న తర్వాత నేనెప్పుడు చెప్పాను అనేటువంటి వ్యక్తి 2014లో మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీ నెరవేర్చలేనటువంటి వ్యక్తి. యువతలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట నిలబెట్టుకునే వ్యక్తి. అలాగే మన రాయచోటి ఈ రోజు మిగిలిన నగరాలకు తీసిపోకుండా అభివృద్ధి చెందింది, జిల్లా కేంద్రం అయ్యింది. రాబో రోజుల్లో పరిశ్రమలు వస్తాయి, జిల్లా కొత్త కలెక్టరేట్లు కానీ బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీ లాంటి నిర్మాణాలకు అన్ని కూడా పునాదులు పడుతున్నాయి. ఇవన్నీ నిర్మాణాలు మొదలయ్యి మన రాయచోటిలో ప్రతి వ్యాపారవేత్త, ప్రతి లారీ ఓనరు, ప్రతి టిప్పర్ ఓనర్ అందరికీ కూడా చేతి నిండా పని జరుగుతుంది అని చెప్పి మాటిస్తున్నాను. మనిషికి కల్పించాల్సింది చేతి నిండా పని. ఆ పని పూర్తి స్థాయిలో నిబద్ధతతో మంచిగా మీ కుటుంబాలకు మంచి జరిగే విధంగా ఖచ్చితంగా చేసి తీరుతామని మాటిస్తున్నాం. మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టోలో 10,000 లారీలకు టిప్పర్లకు బీమా చేర్చినందుకు మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మన లారీ అసోసియేషన్ లో చిన్న చిన్న సమస్యలు అడిగారు. ఒకటి, ఇక్కడ మసీద్ స్థలంలో టిప్పర్లు పెట్టుకున్నప్పుడు ఏదైనా పనులు పడినప్పుడు వెంటనే దాన్ని ఖాళీ చేయమని చెప్తే చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు ఎక్కడన్నా బయట ఒక స్థలం చూపించండి అని అడిగారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీరు వెహికల్స్ నిలుపుకోవడానికి ఏర్పాట్లు చేయించడానికి కృషి చేస్తారని చెప్పి అలాగే మిగతా సమస్యలు ఏమున్నా కూడా ఖచ్చితంగా పరిష్కారం చేసుకుందాం. మన ఊరిని మంచిగా అభివృద్ధి చేసుకుందాం. ఈ రోజు రవి థియేటర్ కానీ రోడ్ ఎక్స్పాన్షన్స్ కానీ మన రాయచూరు టౌన్ లో జరిగిన మార్పులు ఒక్కసారి గమనించండి. చెప్పేటువంటి వాళ్ళు కేవలం బురద చల్లేదానికి ఏదంటే అది మాట్లాడించి కేవలం వాళ్ళు ఓట్లు ఎలా దండుకోవాలి, ఎలా ప్రజలను తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు మన అపోజిషన్ వాళ్ళు. ఏ ఒక్క మాట నమ్మకండి. నిజాయితీగా నిబద్ధతతో ఈ ఊరు బాగు కోసం, ఈ ప్రజల కోసం నిత్యం నిద్ర లేకుండా పనిచేసే వ్యక్తి నేను అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకు కారణం కూడా మీరే వెతకండి. కరోనా లాంటి మహమ్మారి వచ్చి ప్రపంచమంతా కూడా మూసుకుపోతున్నా ఏ రోజు కారణం చెప్పి తప్పించుకోలేదు. అప్పుడు ఎన్నికలు లేవు, అయినా తెల్లవారకు ముందే లాక్డౌన్ పీరియడ్ లో పేద ప్రజలకు తోడుగా అండగా నిలబడిన వ్యక్తి ఎవరు అని చెప్పి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఓట్లు అడిగే వాళ్ళు కనీసం ఆ రోజు చంద్రబాబు నాయుడుతో సహా, లోకేష్ తో సహా, ఇక్కడ స్థానిక నాయకులతో సహా
ఏ ఒక్కరు కనీసం వాకిలి తెరిచి ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగిన పాపాన పోలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు పలికేటువంటి వ్యక్తులం, ఎప్పుడు ప్రజలకు తోడు నీడగా ఉండేటువంటి వ్యక్తులం, ఏదైనా చెప్తే చేసి తీరేటువంటి వ్యక్తులం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఎప్పుడు కూడా శ్రీకాంత్ అనే వ్యక్తి నిజాయితీగా నిబద్ధతతో పేద ప్రజల కోసం, ఊరి అభివృద్ధి కోసం, అవినీతి లేకుండా మంచిగా నిష్పక్షపాతంగా ఎప్పుడు కూడా మీకు తోడుంటామని మాటిస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కు మీరంతా సపోర్ట్ చేస్తామని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడు మర్చిపోను, మీకు ఇచ్చిన మాటలు ఏది కూడా తప్పకుండా అన్ని కూడా అమలు చేసే బాధ్యతలు మీకు తీసుకుంటారని తెలియజేస్తూ, మరొక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉందని మీకు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరే విన్నారు, రాయచూడిని మనం ఈ రోజు అభివృద్ధి పథకం నడిపిస్తుంటే మదనపల్లికి పోయినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు మదనపల్లె, పీలేరు, పొంగనూరు ఇవన్నీ కలిపి ఒక జిల్లా చేస్తానన్నాడు. రాజంపేటకు వచ్చి రాజంపేట, కోడూరు ఇవన్నీ కలిపి ఒక జిల్లా చేస్తానంటున్నాడు. ఉన్న 6 నియోజకవర్గాల్ని 2 జిల్లాలుగా విడగొట్టేసి రాయచూడిని ఏం చేయాలనుకున్నామనంటే సమన్వయం చేస్తానని మాట్లాడాడు. ఏం సమన్వయం? జిల్లా తీసేసే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తే మీరు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. జిల్లాను మనం వదులుకుందామా? లేదు. కాబట్టి వాళ్ళందరి గుణపాఠం తెలియజేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి రాబో వారం 10 రోజుల్లో వచ్చే ఎన్నికలలో మీ అందరి సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా కావాలని వేడుకుంటూ, మీకు కూడా ఇదే విధంగా